అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. తర్వాత ఎన్టీఆర్ ఆయన వాడిన కిరీటాలు, ఆయన వాడిన డ్రెస్సు అవన్నీ కూడా ఒక రామకృష్ణ ఇక్కడ ఒక ఇదిలాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. అలా నాగేశ్వరరావు గారి తాలూకు వాడని మీరు ఏమైనా చేస్తున్నారా? అలా చేశారు. ఈ మ్యూజియం ఉంది కదండి ఇక్కడ, దాంట్లో ఉన్నాయి. అండ్ రేపు కింద 7 acres లో డెవలప్ చేసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఒక మ్యూజియం కట్టి ఆయన ప్రత్యేకంగా పెట్టాలని మా ఆలోచన. నాగేశ్వరరావు గారి సినిమాలు మీరు అన్ని సినిమాలు చూసారా? చిన్నప్పుడు చూడలేదండి, అన్ని కొన్నే చూశాను. ఎందుకంటే నాకు నాన్నగారిని కొడితే నాకు నచ్చేది కాదు. ఐ కుడెంట్ బేర్ టు వాచ్ బిలర్ని కొడతాం, అందుకని అప్పుడు భయం అదే. అందుకని నాకు చాలా సినిమాలు అప్పుడు చూడలేదు, యాక్చువల్లీ బిగినింగ్లో చూడలేదు. తర్వాత చూస్తూ మొదలు పెట్టాను. అండ్ ఆయన సినిమాలో ఇష్టం అయినది నాకు సీతారామయ్య గారు మనవరాలే చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా. ఎందుకంటే ఆయనకి ప్రత్యేకంగా ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది నాన్న, బాగాలేదు నాన్న అని చెప్పే లేదు. బికాజ్ అప్పటికే ఈజ్ ప్రూవెన్. కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు దాంట్లో నటనలో లోపం కాదు కదా. సో పాత్రలో దాని ఎంపిక కథ అయ్యా అంతే కదండి. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా. ఇంకా ఏమేమి సినిమాలు ఇష్టం మేడం నాన్నగారి సినిమాల్లో? డాక్టర్ చక్రవర్తి ఇష్టం అండి. క్వైట్ అ ఫ్యూ మూవీస్, భార్యాభర్తలు, మోగ మనసులు, బుద్ధిమంతుడు. మీరు కొంచెం పెద్ద అయ్యి కొంచెం నాన్నగారికి క్లోజ్ అయిన తర్వాత నాన్నగారి సినిమాల్లో మీరు ఏమన్నా క్రిటిసైజ్ చేసేవాళ్ళ, ఇది బాగలేదనో ఇలా ఉంటుంది బాగుంటుందని ఎప్పుడైనా అలాంటి ఏదైనా జరిగిందా? లేదండి, ఎప్పుడు లేదు. అమ్మగారు చేసేవారు కదా నాన్నగారి సినిమాల పైన క్రిటిసిజం? చేసేదేమో మరి. అమ్మ మా ముందు పెద్ద నాన్నగారిని క్రిటిసైజ్ చేయటం అటువంటి ఏమి ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఆ ఇల్లరికంలో పాట అది ఎప్పుడు చెప్తుంటారు, నిలువవే వాలు కనులదా, అది అప్పుడు ఇష్టం ఉండేది కాదంట. అదేంటి హీరో వెంటబడి ఇట్లా ఏడిపిస్తూ ఏంటి అని అంటే అమ్మ లేదు ఆ పాట బాగుంటుంది అని అంటే అది పెద్ద హిట్ కదా, చాలా సూపర్. అవును, అది మా మామగారు సినిమానే. మా మామగారు పిఏపి ప్రసాద్ సుబ్బారావు. సో అంతేగాని మీరు నాన్న ఈ పాత్ర బాగుంటుంది, ఆ పాత్ర బాగాలేదని కానీ చెప్పడం కానీ అలా ఎప్పుడూ లేదండి.